ఇరాన్ అమెరికా ఇజ్రాయెల్ యుద్ధంలో ఒక సంచలనమైన పరిణామం చోటు చేసుకుంది. ఏ క్షణమైన హార్మూజ్ జలసంధిని తెరవడానికి ఇరాన్ సిద్ధపడింది. మరి డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్ మూలంగానే ఈ హార్మూజ్ జలసంధి తెరుస్తున్నారా అంటే కానే కాదు. ఓ కండిషన్ కూడా పెట్టింది, నేను హార్మూజ్ జలసంధిని వదిలిపెడతాను, కానీ ఓ కండిషన్, మీరు ఎవరైనా సరే నౌకల్ని తీసుకువెళ్ళేటప్పుడు యుద్ధానికి ముగింపు పలుకుదాం, నేను హార్మూజ్ జలసంధిని వదిలేస్తే మీరు యుద్ధం ఆగిపోద్దని చెప్తున్నారు. మనం ఆ కండిషన్లు పక్కన పెడదాం. మీరు ఇచ్చిన 15 కండిషన్లు, మేము మీకు పంపించిన 15 కండిషన్లు పక్కన పెట్టి ఈ హార్మూజ్ జలసంధిని వదిలేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. బట్ ఆన్ వన్ కండిషన్, మీరు ఇక్కడ టోల్ ట్యాక్స్ కట్టాల్సిందే. అంటే మీకు అర్థమవడానికి చెప్తున్నాను టోల్ ట్యాక్స్ అనేది. బట్ ఇరాన్ ఏం చెప్తుందంటే ప్రతి నౌక ఇక్కడ నుంచి వెళ్ళేటువంటి బల్క్ క్యారియర్ కానీ క్రూడ్ ఆయిల్ క్యారియర్సే కానీ ప్రతిదీ కూడా ఇరాన్కి డబ్బులు కట్టాల్సిందే. ఓన్లీ టు రిపే ద డ్యామేజ్ ఆఫ్ వార్. మాకు యుద్ధం పరిణామాల్లో జరిగిన నష్టాన్ని ఓవర్కమ్ చేయడానికి మేము డెఫినెట్గా దీన్ని పాటిస్తాం. ఇది మీరు ఓకే చెప్పండి, వీఆర్ రెడీ టు ఓపెన్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్. యుద్ధ పరిహారం ఇస్తేనే హార్మూజ్ జలసంధిని తిరిగి తెరుస్తామని చెప్పి ఇరాన్ ప్రకటిస్తోంది. హార్మూజ్ పైన అటు ఇరాన్కి డొనాల్డ్ ట్రంప్ 48 డెడ్ లైన్ విధించాడు. ఈ డెడ్ లైన్ రేపు సాయంత్రం కల్లా ముగియబోతోంది యాజ్ పర్ ఇండియన్ టైమ్ లైన్. మన భారతదేశపు కాలమానం ప్రకారంగా రేపు సాయంత్రం కల్లా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కి విధించినటువంటి డెడ్ లైన్ ముగుస్తుంది. ఆ డెడ్ లైన్లో ఏముంది, 48 గంటల సమయం ఇస్తూ 48 గంటల్లో కనుక స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని తెరవకపోతే నీకు నరకం అంటే ఏంటో చూపిస్తానని చెప్పి డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కి వార్నింగ్ ఇచ్చారు. ఇన్ సచ్ ఏ థింగ్ ఒక బిగ్గెస్ట్ స్టేట్మెంట్ కూడా యూజ్ చేశారు ఆయన. ఏమన్నారు, మీరు కనుక ఓపెన్ చేయకపోతే బాస్టర్డ్ అనేటువంటి పదాన్ని కూడా ఉపయోగించారు. ఐఎమ్ సారీ టు అనౌన్స్ దిస్ వర్డ్, బట్ ఆ పదాన్ని అక్కడ ఆయన ఉపయోగించారు. సో ఆ పదాన్ని ఉపయోగించి ఇరాన్ పైన రెచ్చిపోయారు. ఇదొకటే కాదు, ఐఎమ్ స్టిల్ వార్నింగ్ యూ అగైన్, ఇఫ్ యూ డోంట్ ఓపెన్ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఐఎమ్ గోయింగ్ టు హిట్ ప్లాంట్స్, పవర్ ప్లాంట్స్, బ్రిడ్జెస్, సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చాలా క్లియర్గా మెన్షన్ చేశారు ఆయన. ఒకసారి ఆ ట్వీట్ కూడా మీకు చూపిస్తాను. ప్లీజ్ ఆ ట్వీట్ ప్లే చేయండి. ఎస్, ఇదే ఆ ట్వీట్, ఒకసారి స్క్రోల్ చేయండి. సో దాంట్లో డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చూడండి. కింద డొనాల్డ్ ట్రంప్ చేసిన ట్వీట్ మీకు కనబడుతోంది. సో డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ కింద కనబడుతుంది. డొనాల్డ్ ట్రంప్ ట్వీట్కి ఒక మహిళ రియాక్ట్ అయ్యారు. బట్ బిఫోర్ ఐ కంటిన్యూ ఒకసారి డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చూపిస్తాను. ట్యూస్డే విల్ బి పవర్ ప్లాంట్ డే, అంటే రేపు సాయంత్రానికల్లా ఆయనకి ఇచ్చినటువంటి గడువు ముగుస్తోంది కాబట్టి, ఆయన చెప్పిన గడువు ముగుస్తోంది కాబట్టి ట్యూస్డే విల్ బి పవర్ ప్లాంట్ డే అండ్ బ్రిడ్జ్ డే, ఆల్ wrapped up in one. In Iran there will be nothing like it. Open the straight, you crazy bastards. ఆయన ఉపయోగించే పదాలు చూడండి ఎంత దుర్మార్గం కర్రా. ఒక దేశానికి అధ్యక్షుడు ఆయన ఎటువంటి పదాలు ఉపయోగించారు చూడండి. ఒక ఇఫ్ పదం ఉపయోగించి స్ట్రైట్, యు క్రేజీ బాస్టర్డ్స్ అని ఉపయోగించి, ఓ యూ విల్ బి లివింగ్ ఇన్ హెల్, ఒకవేళ అది కనుక తెరవకపోతే మీరు నరకంలో బతుకుతారు, నరకంలో ఉంటారనేది డొనాల్డ్ ట్రంప్ చేసిన ట్వీట్. నరకంలో బతుకుతారని చెప్పి డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేశారు. సో ఆ తర్వాత జస్ట్ వాచ్, ప్రైజ్ బి టు అల్లా, ఒక సిద్ధంగా ఉండండి, మీ అల్లాని ప్రార్థించడానికి మీరు సిద్ధంగా ఉండండి అని చెప్పి ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ చేసింది April 5th. ఆయన చెప్తున్న ప్రకారంగా రేపటితో ఈ డెడ్ లైన్ ముగుస్తుంది. ఆన్ ట్యూస్డే he'll go and be hit పవర్ ప్లాంట్ అండ్ బ్రిడ్జెస్. సో దానికి ఒక సమాధానంగా డొనాల్డ్ ట్రంప్ చేసిన ట్వీట్కి ఒక రికౌంటర్ ట్వీట్ ఎవరి వైపు నుంచి వచ్చిందంటే ఫ్రెంచ్ హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ ఆగ్నెస్ కలమాడ్ నుంచి. అంటే నాటో దేశాల్లో ఒక దేశమే కదా ఫ్రాన్స్, ఆ దేశాల్లో కూడా. సో ఇక్కడ ఒక ట్వీట్ ఏంటంటే, రన్నింగ్ అవుట్ ఆఫ్ లాంగ్వేజ్, నీ భాష శృతిమించుతోంది, టు డినౌన్స్ అండ్ కండెమ్. సో నీ యొక్క భాష శృతిమించుతోందని చెప్తూనే మీరు చేసినటువంటి అటాక్ మూలంగా ఇరానియన్ సివిలియన్స్ విల్ బి ద ఫస్ట్ టు సఫర్ ఫ్రమ్ డిస్ట్రక్షన్ ఆఫ్ పవర్ ప్లాంట్స్ అండ్ బ్రిడ్జెస్. నో హీట్, నో ఎలక్ట్రిసిటీ, నో వాటర్, నో కెపాసిటీ టు మూవ్ ఆర్ టు ఫ్లీ అండ్ ఆల్ దట్ ఇట్ మీన్స్ ఫర్ దేర్ రైట్ టు లైఫ్, ఏ రివోల్టింగ్ స్టేట్మెంట్. నీ భాష శృతిమించుతోంది, నువ్వు చేసేటువంటి పని, నువ్వు పవర్ ప్లాంట్స్ పైన బ్రిడ్జెస్ పై అటాక్ చేస్తానంటున్నావంటే నువ్వు అక్కడ ఇరానియన్ సామాన్య జనాన్ని ఇబ్బంది గురి చేస్తున్నావు. వాళ్ళకి హీట్ ఉండదు. ఆ కంట్రీస్లో కొంత డెఫినెట్గా హీటర్స్ కావాల్సిందే. సో హీటర్స్ ఉండవు, ఎలక్ట్రిసిటీ ఉండదు, వాటర్ ఉండవు, కెపాసిటీ, వాళ్ళు వేరే ప్రాంతాలకు వెళ్ళిపోవడానికి కూడా అవకాశం ఉండదు. సో నువ్వు నీ యొక్క నాలుక దగ్గర పెట్టుకో, పిచ్చి ప్రవర్తన ఆపరేట్గా వార్నింగ్ కూడా వస్తోంది. ఇంకోవైపు స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని విడిపించడానికి అమెరికా చేస్తున్న ప్రయత్నాన్ని బేఖాతరు చేస్తోంది ఇరాన్. కానీ ఓ కండిషన్ మీద మాత్రం ఒప్పుకుంటోంది. ఆ కండిషనే ప్రతి ఒక్క నౌక కూడా ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ వెంట వెళ్ళేటువంటి ప్రతి నౌక కూడా తప్పనిసరిగా
మాకు పన్ను చెల్లించాల్సిందే, ఆ పన్నుని కూడా డబ్బుల్ని కూడా మేము వార్ డ్యామేజ్ రిపేర్ కోసం ఉపయోగిస్తామని చెప్పి ఇరాన్ చెప్తోంది. సో ఈ స్టేట్మెంట్ ఎవరో కాదు, డైరెక్ట్గా అక్కడి డిప్యూటీ కమ్యూనికేషన్ ఇన్ఛార్జ్ అయినటువంటి సయ్యద్ మెహదీ తతబతాయ్ అనేటువంటి ఆ వ్యక్తి అనౌన్స్ చేశారు. సో తబాతై అనేటువంటి ఆ వ్యక్తి అనౌన్స్ చేశారు, సయ్యద్ మెహదీ. సో ఇప్పుడు ఈ స్టేట్మెంట్తో ఇరాన్ మరింత ఆగ్రహానికి గురే అవకాశం ఉంది. నేను వదిలేయమని చెప్తున్నాను కానీ డబ్బులు అడగడం ఇవన్నీ కూడా పనికి మాలిన పన్నట్టుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇంకా వార్నింగ్ ఇచ్చే అవకాశం ఉంది. సో గతంలో చూసాం అబ్బాస్ అగర్చి ఫారెన్ మినిస్టర్, డొనాల్డ్ ట్రంప్ మొత్తం తప్పు మాట్లాడుతున్నాడు, అబద్ధాలే ప్రచారం చేస్తున్నాడు, ఆయన ఒక మూర్ఖత్వ వ్యక్తి అని మాట్లాడుకోవడం చూసాం. ఆ తర్వాత ఇరానియన్ పార్లమెంటరీ స్పీకర్ కూడా ఇదే రకంగా మాట్లాడుకొచ్చారు. మీరు ఒక్కొక్క రక్తపు చుక్కకి 10 చొప్పున మీ మృతదేహాలు లేస్తాయని చెప్పడంతో పాటుగా మీరు డైరెక్ట్గా కనుక ఇరాన్ భూభాగంపై అడుగు పెడితే మీ ప్రాణాలు తీస్తా, మీరంతా కూడా షాహిదీ డ్రోన్ల మాదిరిగా పేలిపోతారు, మీ పుచ్చలు లేసిపోతాయని వార్నింగ్ కూడా ఇచ్చారు. సో ఇరాన్ ఏమాత్రం కూడా డొనాల్డ్ ట్రంప్కి భయపడడం కాదు, ఇక్కడ ఇరాన్ ఒక కండిషన్ పెట్టింది ఇప్పటికైనా. సో ఈ యుద్ధానికి ఒక వారం రోజుల్లో ఏదో రకం కొలికి రాబోతోంది. దీనికి ఎవరు పై చేసి సాధిస్తారనే తర్వాత విషయం, కానీ ఇప్పుడు మాత్రం 48 hours డెడ్ లైన్ని